సార్ మాది మమదాబాద్ గ్రామము. నా పేరు వనజ, మా ఆయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మా ఆడపడుచు కొడుకు రామచంద్రారెడ్డి ఉంటాడు. కొంచెం మానసిక పరిస్థితి బాగలేదు. ఆయన తను పుట్టినప్పటి నుంచి మా దగ్గరే ఉంటున్నాడు. స్కూల్ అయిపోయినాక మా ఇంట్లోనే ఉంటున్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది. సడన్ గా వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చి బాబు పేరు మీద 1 ఎకరా పొలం ఉంది. ఇంతకు ముందే ఎకరా 10 గుంటలు నరసింహారెడ్డి అని ఆ ఎన్ఆర్ఎం విలేజ్ ఆయన పట్లల్ల నరసింహారెడ్డి అతను ఇంతకు ముందే తీసుకొచ్చి 1 ఎకరా 10 గుంటలు చేసుకున్నాడు. ప్రస్తుతం కూడా మళ్ళీ ఎకరా కోసము వచ్చి 4వ తారీఖు గురువారం రోజు మమదాబాద్ గ్రామానికి వచ్చి కార్లో తీసుకొచ్చిండని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. నేను కాల్ చేసిన 5th రోజు మార్నింగ్ కాల్ చేసిన, అన్న ఎందుకు తీసుకుపోయినావు బాబుని అని. అప్పుడు ఆయన నేను కంప్లైంట్ ఇచ్చిండమ్మా వాళ్ళ అన్న మా మీద ఇద్దరి మీద కేసు పెట్టిండు, నేను దీనికోసం తీసుకొచ్చిన మళ్ళీ బస్ ఎక్కించిన అని నాతో అబద్ధం చెప్పిండు. తెల్లవారు చూస్తే ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎకరా పొలానికి బాబుని కూడా తీసుకొని వచ్చిండ్రు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అవుతుంది సార్. నేను ఆపడానికి ప్రయత్నించిన. ఆ ఊరోళ్ళు 20 మంది దాకా ఎవరెవరు ఉన్నారో పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. నరసింహారెడ్డి సార్ తెలుసు, పట్లలో నరసింహారెడ్డి తెలుసు, నార్సింగ్ నాయక్ గారు తెలుసు, వాళ్ళిద్దరు తెలుసు. వాళ్ళ తమ్ముడంట వెంకటరామరెడ్డి. వాళ్ళ అనుచరులు 20 మంది నా మీదకి దాడికి వచ్చిండ్రు, అడ్డగిచ్చిండ్రు. ఎంఆర్ఓ సార్ కూడా ఈ బాబు పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరకడు, తొందరగా చేసేసుకోండి అని చెప్పిండు. నేను ఎంత సార్ రిక్వెస్ట్ చేస్తే కూడా సార్ కూడా నా పైన బూతులు మాట్లాడిండు. అది వాళ్ళ పక్కన టైప్ చేసి ఆయన రికార్డ్ చేసిండు. కానీ నేనేమన్నా వాళ్ళ మీద చేస్తానేమో అని భయపడి రికార్డ్ చేసిండు. నా సైడ్ ఎంఆర్ఓ సార్ చేసిండు. అందరు కలిసి నన్ను బలవంతంగా బయటికి నెట్టేసిండ్రు. నేను మా బాబు తప్ప ఆ టైంలో ఎవ్వరు లేరు నాకు హెల్ప్కి. తర్వాత అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. తెల్లారి మళ్ళీ ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చుంటే ఒకరు వస్తున్నారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేసిండ్రు. బాబు నరసింహారెడ్డి మాత్రం మాకు కనిపించలేదు. ముందు రోజు మాత్రం కనిపించిండు. అప్పటి నుంచి మేము రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు మాకేం న్యాయమే జరగట్లేదు సార్. వాళ్ళు మమ్మల్ని డబ్బులతోనే కొనాలని చూస్తున్నారు. బాబు మాత్రం బయటికి రావట్లేదు. మేడం ఇప్పటి వరకు ఎస్ఐ మేడం శైలజ మేడంకి నేను కంప్లైంట్ ఇచ్చిన. డిఎస్పీ సార్ తో కూడా కాల్ చేయించిన. సార్ కాల్ చేసిండు. నేను 112 నుంచి కూడా కాల్ చేసిన. మేడం నువ్వు ఎవరి నుంచి ఫోన్లు రానియొద్దు, నేను చూసుకుంటా, నీకు న్యాయం చేస్తా అని చెప్పింది. 2 రోజులైనా ఆమె నాకేం న్యాయం చేయకపోతే డిఎస్పీ సార్కి మళ్ళీ కాల్ చేసిన. సార్ నీకు న్యాయం జరుగుతుందమ్మా అని చెప్పిండు. ఆమె నాతో ఎస్ఐ శైలజ మేడం నన్ను మీ ఊరు నుంచి కంప్లైంట్ ఇచ్చినావు కదా, మమదాబాద్ లో కిడ్నాప్ అయినట్టు, నన్ను కేసు ఫైల్ చేసుకొని తీసుకురా అంటే తీసుకొచ్చి ఇచ్చిన మేడం. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చిన, ఎస్ఐ ఆఫీస్ లో ఇచ్చిన. అది తీసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా 2 డేస్ అయింది, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నాకు మా బాబుకి ఉన్నదే 1 ఎకరం పొలము. ఆ బాబుకి జీవన ఆధారం అదొక్కటే ఉంది కాబట్టి వాళ్ళు దొంగతనంగా ఇట్లా కేసు పెట్టినా కూడా, కిడ్నాప్ కేసు పెట్టినా కూడా భయపడకుండా ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బాబుకు న్యాయం జరగాలి సార్. ఆ ఎకరం పొలం ఎవరు తీసుకోవడానికి ఉండకుండా న్యాయం చేయండి. నర్సింగ్ నాయక్ వీళ్ళంతా కాంగ్రెస్ లీడర్ సార్. ఇప్పుడు లోకల్ ఎస్ఐ మేడం వాళ్ళకే సపోర్ట్ గా ఉంటుంది కానీ నాకేం న్యాయం చేయట్లేదు సార్. వాళ్ళకి వాళ్ళ నుంచి నాకు ఏం చెప్పాలి, ఏం జరుగుతుందో అసలు. ఆ బాబు టైంకి తింటున్నాడో లేదో, అసలు మెడిసిన్ వేసుకుంటాడు. 5 డేస్ నుంచి ఇప్పటికి 6 డేస్ అయిపోయింది కనపడక. నాకు తెలియక ఊరికి వెళ్ళినాము. నరసింహారెడ్డికి కాల్ చేసిన చాలా సార్లు, స్విచ్ ఆఫ్ వస్తుంది. బాబు కనిపించట్లేదు, బాబుకు మొబైల్ ఉండదు. నరసింహారెడ్డిని ఆయన ఇద్దరిని ఊర్లోనే పోయి చూద్దామని ఇంటి దగ్గరికి వెళ్ళినాము. బయట వాళ్ళ పాప కనిపిస్తే మీ నాన్న పేరు నరసింహారెడ్డి అంటే అవునని చెప్పింది. మేము మీ నాన్నకు ఫోన్ చేస్తే కలవట్లేదు మరి అంటే, నేను చేసే కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది. సరే మీ నాన్న వస్తే మీ నాన్నని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినందుకు మేము వచ్చినాము అంటే 4 రోజులు అయింది, మా నాన్న వెడ్నెస్డే నుంచి ఇంటికి రావట్లేదు అని చెప్పింది. ఇంకా తర్వాత ఆమె వచ్చిన 4-5 డేస్ నుంచి రావట్లేదు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు పోతాడు అన్నాక మేము వెళ్ళేసి వచ్చినాము.
ఊళ్ళో వాళ్ళ దగ్గర మాట్లాడినాము. వాళ్ళందరూ మాకు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. ఈయన అన్యాయంగా భూమి తీసుకుంటున్నాడు, మీరు దగ్గరుండి బాబుని భూమిని కాపాడుకోండి అమ్మా అని 90% మాకు ఫేవర్ గా మాట్లాడిండు. ఒకరు కూడా ఆపోజిట్ మాట్లాడలేదు. ఇప్పుడేమో మా మీద ఆపోజిట్ కేసు పెట్టి కొట్టినాము, ఇంటిపై దాడి చేసినాము, రక్తాలు గారిని గుర్తుపడ్డాయి అని కేసు పెట్టిండంట సార్. దీనికోసం మీరు ఏమన్నా చేయండి కానీ బాబుకు ఆ భూమి ఉండేటట్టు చూడండి సార్.